డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జాతీయ స్థాయి ప్రసిద్ధిగాంచిన జగ్గన్నతోట ప్రభల తీర్థానికి సర్వం సిద్ధమైంది. 476 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రభల తీర్థానికి ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదా కల్పించడంతో జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. నేటి ప్రభల ఉత్సవాన్ని తిలకించేందుకు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు తరలిరానున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామ శివారులోని జగ్గన్నతోట ప్రభల తీర్థానికి ప్రధాన వేదిక. 17వ శతాబ్దంలో జగ్గన్న మహారాజుగా పిలిచే రాజా వత్సవాయ జగన్నాథ మహారాజు 11 మంది ఏకాదశి రుద్రులంతా ఒకచోట కొలువు తీరాలనే సంప్రదాయాన్ని ప్రారంభించారు. అప్పట్నుంచి కనుమ పండుగ రోజు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. వ్యాఘ్రేశ్వరం నుంచి వ్యాఘ్రేశ్వర స్వామి, కె పెదపూడి నుంచి మేనకేశ్వర స్వామి, ఇరుసుమండ నుంచి ఆనందరామేశ్వర స్వామి, వక్కలంక నుంచి కాశీ విశ్వేశ్వర స్వామి, నేదునూరు నుంచి చెన్నమనేశ్వర స్వామి, ముక్కాముల నుంచి రాఘవేశ్వర స్వామి, ముసలిపల్లి నుంచి భోగేశ్వర స్వామి, పాలగుమ్మి నుంచి చెన్నమల్లేశ్వర స్వామి, గంగలకుర్రు అగ్రహారం నుంచి వీరేశ్వర స్వామి, గంగలకుర్రు నుంచి చెన్నమల్లేశ్వర స్వామి, పుల్లేటికుర్రు నుంచి అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి ప్రభలు ఊరేగింపుగా జగ్గన్న తోటకు తరలిరానున్నాయి. 11 మంది ఏకాదశి రుద్రులు లోక కళ్యాణం కోసం చర్చ జరుపుతారని, అందుకే కోనసీమ ప్రాంతం సుభిక్షంగా ఉందని స్థానిక ప్రజల నమ్మకం. ఈ ఉత్సవానికి మా గంగలకుర్రు అగ్రహారం నుంచి వీరేశ్వర స్వామి ప్రభని అలంకరించుకుని ఉత్సవగ్రహాన్ని ప్రభావించి జగ్గన్నతోట ప్రభల తీర్థానికి గ్రామస్తులు, యువకులు అందరూ కూడా భుజాలపై మూసుకుంటూ పంట చేలు, కాలువలు దాటించుకుంటూ జగ్గన్నతోట ప్రభల తీర్థంలో కొలువు తీరుస్తారు. ప్రఖ్యాతిగాంచిన జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని ఈ ఏడాది రాష్ట్ర పండుగ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం కూడా చాలా ఆనందంగా ఉంది. మాకు ప్రభల తీర్థం అనేది చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అండి. ఎందుకంటే 11 ఏకాదశి రుద్రులు ఒకే చోట కలిసి మేము దర్శనం చేసుకుంటే మాకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. టన్నుల కొద్దీ బరువుండే ప్రభను గ్రామస్తులు భుజాలపై మోసుకుంటూ జగ్గన్న తోటకు తరలిస్తారు. ఆయా గ్రామాల నుంచి కొన్ని ప్రభల్ని రహదారులపై తీసుకొస్తే 2 ప్రభల్ని మాత్రం పంట పొలాల్ని దాటుకుని నది మీదుగా తీసుకురావడం ప్రత్యేక ఆకర్షణ. గంగలకుర్రు అగ్రహారం ప్రభలో అప్పర్ కౌశిక నదిని దాటే దృశ్యాలు భక్తుల్ని కట్టిపడేస్తాయి. గంగలకుర్తి అగ్రహారం అంటే ప్రత్యేకత. ఈ ప్రభ అంటే కాలువ దిగుద్ది కాబట్టి కాలువ దిగేదాకా కూడా లక్షలాది మంది ఇది చూసే ఉత్సాహంగా తిరుగుతారు. సంక్రాంతి పండగ అంటే మీరు నిజంగా చూడాలి అంటే కనుక ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చే చూడాలండి. అమలాపురం జగ్గన్నతోటలో జరిగే ఈ ప్రభల తీర్థం ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది, చాలా విశిష్టమైనది కూడా. ఆత్మీయ కలయికకి కోనసీమ సంప్రదాయం ఇది. ఈ భగవంతుడు అనేది ఏకాదశి రుద్రుల వల్ల కులమత వర్ణ వర్గ వివక్షత లేకుండా అందరూ కలిసి జరుపుకునే ఏకైక పండుగ కోనసీమలో జరిగేది అతిపెద్ద పండుగ ఇది. అందరూ కలిసి చాలా ఆనందంగా జరుపుకుంటూ ఉంటాం. నేను సియాటిల్ నుంచి వచ్చానండి. ప్రతి సంవత్సరం ఆడడానికి ట్రై చేస్తాను. మా అమ్మాయి కూడా ఇక్కడ కల్చర్ అయితే అలవాటు అవుతుందని నేర్చుకుంటుందని తీసుకొచ్చాను. అందరూ కలిసి జరుపుకుంటాం ఆనందంగా. జనం అందరూ చాలా బాగా వస్తారండి. సంవత్సరం ఒకసారి అండి ఈ తీర్థం తప్పనిసరిగా ఎప్పుడు ఎన్ని ఊళ్ళు ఉన్నా బొంబాయి నుంచి కలకత్తా నుంచి అందరూ కూడా ఇక్కడ రావాల్సిందండి. ప్రభల ఉత్సవాల్ని వీక్షించేందుకు సుమారు 5 లక్షల మంది వరకు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో 300కు పైగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 11 ఏకాదశి రుద్రులు ఒకే చోట కనుమ పండుగ రోజు కొలువై ఉండే భాగ్యాన్ని భక్తులు దర్శించుకొని తన్మయత్వం చెందుతారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం ప్రభల ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసింది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.